హాయ్ బ్రో. హలో. బ్రో దేవరా సినిమా వస్తుంది కదా, ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? బాగానే ఉంటుంది బ్రో, దానికి ఎక్సలెంట్ సినిమా అది. ఎక్సలెంట్ బాగానే ఉంది, ట్రైలర్ అంతా బాగానే ఉంది, బాగానే ఉంటుంది మేబీ. సినిమాని మరి చాలా మంది కాపీ సినిమా అంటున్నారు కదా. కాపీ ఏం లేదు, కాకపోతే థీమ్ ఏంటంటే ఆశ్చర్య లైట్గా కలిపాడు, కనిపిస్తుంది కదా అదంతా బ్యాక్గ్రౌండ్ అంతా పాదగట్టిన స్టైల్లో ఉందంతా, బాగానే ఉంటుంది అట్లేం చెప్పను. సాంగ్స్ రిలీజ్ అయినాయి కదా, ఎలా అనిపించినాయి? చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను ఆ సాంగ్ వింటూ వస్తున్నా, ఇప్పుడు ఆ సాంగ్ వింటానే వస్తుంది నేను ఇటువైపు వచ్చేటప్పుడు. చుట్టమల్లే సాంగ్ వింటున్నా, ఫియర్ సాంగ్ అది నువ్వు చెప్పక్కర్లే, అనిరుద్ధ్ మ్యూజిక్ అనేది బాగున్నది. చూస్తే ఈ సినిమా మీద చాలా నెగిటివ్ టాక్ అయితే ఉంది, మరి ఇన్నాటిని బ్రేక్ చేసుకుని హిట్ అయ్యే అవకాశం ఉందా సినిమా? అన్నీ వచ్చాయి కదా బ్రో, ఏ మూవీకి రావు, కామన్ అది, మూవీకి రాకుండా అట్లా ఏమి ఉండదు, టాక్ అనేది వస్తుంది. కాకపోతే రేపు ట్రయల్ వదులుతాడు కదా ఒక్కసారి, దానికోసం చూద్దాం. చూస్తుంటే మనం దేవరా సినిమా నుంచి వచ్చిన జాన్వీ కపూర్ గారు, అలాగే ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ గారి డబుల్ రోల్, ఈ మూడాటిని చూసుకుంటే ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఎన్టీఆర్ డబుల్ రోల్ అంటే ఇంక చెప్పక్కర్లేదు, లాకుసలో చూసాం అది బాగా, ఇంక ఇక్కడ ఎక్సలెంట్గా ఉంటుంది అది, దాని పరంగా అయితే. చాలామంది ఇది కాపీ అంటున్నారు కదా, మరి దీన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా? బ్రో ఎప్పుడూ ఒకటి చెప్పలేము, ఒక్కసారి రిలీజ్ అయిన తర్వాత కాపీయో లేకపోతే ఓన్ స్క్రిప్ట్ అర్థమవుతుంది, స్వీట్ అండ్ వాచ్ అంతే. దేవరా గురించి ఏం చెప్తారు? మనం అంతా గట్టిగా ఏం చెప్పలేము కానీ సినిమా అయితే బాగుంటుంది అది. థ్యాంక్ యూ. ఎందుకంటే ఒకసారి ట్రిపుల్ ఆర్ తీసుకొని వచ్చిన తర్వాత ఏదైనా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కానీ లోలో కంప్లీట్ చేయాలని చూడరు, ఆచార్యలాగైతే అవ్వదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.